హాయ్ హలో వెల్కమ్ టు నా రివ్యూస్ తెలుగు. డార్లింగ్ మూవీ రివ్యూ. నేను డెసిషన్ తీసుకున్నా, మనం పెళ్లి చేసుకుందాం. సరే పెళ్లి చేసుకుందాం పద. ఈ సంవత్సరం నీకు పెళ్ళైతే నువ్వు వంగలేవు ఊపలేవు. లెట్స్ స్టార్ట్ అవర్ లైఫ్ విత్ ఎ కిస్. మూవీ వాజ్ యావరేజ్ అండి. స్టోరీ విషయానికి వస్తే పెళ్లి చేసుకొని వైఫ్ తో హనీమూన్ కి ప్యారిస్ కి వెళ్లడమే ఏంగా పెట్టుకున్న రాఘవ్, అదే ప్రియదర్శి గారు, ఏం చేసినా పెళ్లి అవ్వకపోవడంతో తన ఫేటే కారణమని చచ్చిపోవడానికి డిసైడ్ అవుతాడు. ఆ సూసైడ్ స్పాట్ లో తనకు ఒక అమ్మాయి పరిచయం అవుతుంది. తనే ఆనంది, నభా నటేష్. తను అతన్ని కాపాడి అతని లైఫ్ లోకి వస్తుంది. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న ఆ నైటే ఆనంది ఒక్కరు కాదు, తనలో కొన్ని పర్సనాలిటీస్ ఉన్నాయనే విషయం రాఘవ్ కి తెలుస్తుంది. అదే అండి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్. ఆ తర్వాత రాఘవ్ ఆ కాన్ఫ్లిక్ట్ ని ఎలా ఫేస్ చేశాడు, ఎలా సాల్వ్ చేశాడు అనేదే స్టోరీ అంత గొప్పగా ఏం లేదు కదా. యా, సింపుల్ స్టోరీనే అండ్ సింపుల్ గానే తీశారు. కామెడీస్ కూడా చాలా సింపుల్ గా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ సింపుల్, సెకండ్ హాఫ్ సింపుల్ అండ్ క్లైమాక్స్ మాత్రం నాకు ఎందుకంటే ప్రేమంట మూవీ క్లైమాక్స్ లా అనిపించిందండి. చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి మీకు కూడా అలా అనిపించిందో లేదో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ విషయానికి వచ్చేద్దాం. ప్రియదర్శి గారు యాజ్ యూజువల్ సూపర్ గా యాక్ట్ చేశారు. నభా నటేష్ గారు స్పెషల్ తినే అండి ఈ మూవీకి. ఒకే మూవీలో ఇన్ని షేడ్స్ చూపించే అవకాశం తినకి వచ్చింది అండ్ నభా నటేష్ గారు దాన్ని 100% యూజ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ సెకండ్స్ లో పర్సనాలిటీస్ చేంజ్ చేసినప్పుడు కొంతమంది ఆ ఎమోషన్ ని క్యారీ చేయలేరు. పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది. ఏ క్యారెక్టర్ కు ఉండే ఎమోషన్ ని ఆ క్యారెక్టర్ కి. వాట్ ఐ మీన్ టు సే ఇస్, ఇప్పుడు ఒక క్యారెక్టర్ కి కోపం ఎక్కువ, ఇంకో క్యారెక్టర్ కి ఎప్పుడు ఏడుస్తూ ఉంటుంది. సెకండ్స్ లో ఈ క్యారెక్టర్స్ చేంజ్ చేసేటప్పుడు ఆ కోపం గానీ ఆ ఏడుపు గానీ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. బట్ ఇక్కడ అలా జరగలేదు. కోపం క్యారెక్టర్ అప్పుడు కోపాన్ని వెంటనే, ఏడుపు క్యారెక్టర్ అప్పుడు ఏడుపుని పర్ఫెక్ట్ గా క్లియర్ కట్ గా చూపించింది తను. ఈ కోపం ఏడుపు అనేది ఎగ్జాంపుల్స్ గా చెప్పాను. హీరోయిన్ బాగుంది పొగడాలి అని అయితే చెప్పట్లేదు. నభా నటేష్ గారు నిజంగా సూపర్ గా యాక్ట్ చేశారు. మ్యూజిక్ వాజ్ నైస్. ఇంకొకరికి వినమని సజెస్ట్ చేసే రేంజ్ లో అయితే లేవు గానీ వినేటప్పుడు మాత్రం బాగున్నాయి. ఓవరాల్ గా మూవీ కూడా సింపుల్ గా ఓకే నైస్ అనేలా ఉందండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.5. వెళ్ళాలా వద్దా అంటే, ఇఫ్ యూ రియల్లీ లైక్ టు వాచ్ ప్రియదర్శి గారు అండ్ నభా నటేష్ గారి యాక్టింగ్ కోసం గివ్ ఎ ట్రై. సో ఫైనల్లీ డార్లింగ్ వై దిస్ కొలవరి మూవీ ఈజ్ ఎ న్యూ ఏజ్ ఎంటర్టైనింగ్ అపరిచితుడు. దట్స్ ఆల్ అండి. ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.